నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగింది. ఇక్కడికి పర్యాటకులు వస్తున్నా పులులు కనిపించడం అరుదే అని చెప్పాలి. కానీ రీసెంట్ గా సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఓ పెద్ద పులి కనిపించింది. దీంతో షాక్ అయ్యారు. ఈ అభయారణ్యంలో దాదాపు 40 వరకు పులులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయని, పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదు అని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులి పర్యాటకులను కనువిందు చేసిందని చెప్పాలి. ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఫరాదాబాద్ చౌరస్తా నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడికి రెగ్యులర్ గా కూడా పర్యాటకులను తీసుకెళ్తారు. అంటే ఒక్కొక్కరికి రుసుముతో కూడినటువంటి ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళ జీప్ లో, అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాహనంలోనే వీళ్ళంతా కూడా వారిని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. ఇదే క్రమంలో వ్యూ పాయింట్ కి సంబంధించి వెళ్తున్న క్రమంలో లొద్ది ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద పులి ఎదురుపడంతో ఒక్కసారిగా అక్కడ దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి అటవీ శాఖ సిబ్బంది కావచ్చు, దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి పర్యాటకులు కూడా పూర్తి స్థాయిలో ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దాన్ని చూసిన వెంటనే కొంత భయానకమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ పక్కనే ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఎలాంటి అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా ఉండాలంటూ కూడా వారికి సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ పెద్ద పులిని తమ సెల్ ఫోన్లలో బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో నల్లమల్ల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అభయారణ్యం కావడం, అదేవిధంగా పెద్ద పులుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. చాలా సంవత్సరాలుగా అటువైపుగా ఏదైతే జంగల్ సఫారీ కావచ్చు, అదే విధంగా జంగల్ సఫారీలో భాగంగానే వారిని వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇలా వెళ్లే క్రమంలో చుట్టూ పచ్చని వాతావరణంతో పాటు చెట్లు అవన్నీ కూడా ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో పులులన్నీ కూడా ఇక్కడికి తచ్చాడుతూ కనిపించారు. చాలా అరుదు. కానీ అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో చాలా డీప్ ఫారెస్ట్ లో ఉంటాయి. కానీ నిన్న ఏదైతే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఈ పెద్ద పులి ఒక్కసారిగా రోడ్డు పైకి రావడం, పక్కనే సంచరిస్తూ కాసేపు అక్కడే తిరుగుతుండడంతో దాంట్లో ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా చాలా ఆనందంతో దాన్ని చూస్తూ గడిపారు. ముఖ్యంగా అలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా దగ్గరుండి అధికారులు అయితే చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో సంచరించే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఇక పెద్ద పులిని చూసిన సంతోషం అయితే పూర్తి స్థాయిలో పర్యాటకులు పూర్తిగా ఆనందంతో తమ కెమెరాల్లో బంధించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ శంకర్.